వెల్కమ్ టు తేజ 70mm. నమస్తే తెలంగాణ. ఇవాళ వార్తలు చూసుకున్నట్లయితే ఇది సర్కార్ ఎర్రజెండలు అప్పు తీర్చలేదని సహకార బ్యాంకు సిబ్బంది నిర్వాహకం పొలంలో జెండాలు పాతి వేలం వేస్తున్నట్లు ఫ్లెక్సీ ఏర్పాటు. సామాన్యంగా ఒక రైతు లోన్ తీసుకోవడం జరిగింది. ఈ లోన్ కింద లోన్ కట్టి ఇవ్వకపోతే బ్యాంకు వాళ్ళు వచ్చి అతని పొలంలో ఎర్ర జెండాలు పాతడం జరిగింది. సో ఆ భూమి అమ్ముకోనన్నా ఖచ్చితంగా కట్టించాలని బ్యాంక్ అంటే ప్రభుత్వ బ్యాంకులో ఈ విధంగా దిగజారని చెప్పడం జరిగింది. సిరుల మరమగ్గం తక్కు కింద తూకం. సాంచ సవాలుతో సిరులు పొంగిన నేల ఇప్పుడు ఉరితాడు ముందు ఊగాల్సిన అవసరం వచ్చింది. బంగారు వర్ణాల చీరలతో మురిసిన మరమగ్గలు ఇప్పుడు తక్కు కింద తుక్కుమవుతున్నాయి. కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చిన బతుకమ్మ చీరలు ఆర్డర్లతో నవ్విన నేతన్న ఇప్పుడు అందుకొని వారు లేక రోడ్డున పడ్డారు. ఏటా 350 కోట్ల విలువైన వస్త్ర ఆర్డర్లతో చేతి నిండా పనితో వెలిగిన సిరిసిల్ల ఇప్పుడు 30,000 సాంచళ్ళు మూలన పడ్డాయి. సో సామాన్యంగా కేసీఆర్ గారి అధికారంలో ఉన్నప్పుడు ఉచిత చీరల పంపిణీ చేయడం జరిగింది. దీంతో చాలామందికి కూడా వస్త్ర నేత వాళ్ళకి కూడా చాలా వరకు ఉపాధి అనేది కలిగించేది. ఆ క్రమంలో 350 కోట్ల బిజినెస్ జరుగుతూ ఉండేది, వాళ్ళకు కూడా ఉపాధి అనేది ఉండేది. ఇప్పుడు ప్రజెంట్ ఆ బతుకమ్మ చీరలు అనేది ఆపేయడం జరిగింది. దాంతో చాలా వరకు కూడా వాళ్ళు నష్టపోవడం జరిగింది. ఆ వస్త్ర నేతలు వేసి ఆ మిషన్లు కూడా అమ్ముకోని ఒక పరిస్థితి వచ్చిందని మనకు తెలుస్తుంది. మాఫీ కొందరికే షరతులు కోతలు విధించే యోచనలో కాంగ్రెస్ సర్కార్. పీఎం కిసాన్ నిబంధనలకు రుద్దితే సగం మందికే రానట్లే. ఇది జరుగుతూ 37 లక్షల మంది అన్నదాతల పథకానికి దూరం. ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు ఐటీ రిటర్న్ దాఖలు చేసేవారు రుణమాఫీకి దూరం అయ్యే అవకాశం. ఎన్నికల సమయంలో అందరికీ ఇస్తామన్న హామీ ఇప్పుడేమై నిబంధనలు మార్చి కొత్తపేట యత్నం. హామీల భారం మోయలేక కొర్రెలు పెట్టే పనిలో. సో సామాన్యంగా రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు చాలా రైతులందరికీ రుణమాఫీ చేస్తామని చెప్పింది. సో ఇప్పటివరకు రుణమాఫీ అనేది జరగలేదు. సో దీంట్లో కూడా టర్మ్స్ అండ్ కండిషన్ ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగులు మరియు ఐటీ రిటర్న్ దాఖలు చేసే వాళ్లకు ఈ రుణమాఫీ అనేది జరగదని మనకు తెలుస్తుంది. అదేవిధంగా గొర్రెల పథకాలంపై ఈడీ ఆరా. కేసుల వివరాల్లో కావాలంటూ లేఖ. అన్ని ఆరోపణలు ఆధారాలేవి. రాజకీయ క్షోణంలో విమర్శలు. ఏసీబీకి చిక్కి సిబిఐ పరుగు 3 లక్షలు తీసుకుంటూ పట్టువేత. చీటింగ్ కేసు నుంచి బయటపడేందుకు మొత్తం 15 లక్షల లంచం డిమాండ్. అడ్వాన్స్గా 5 లక్షలు తీసుకున్న సిఐ. ఏపీలో పెన్షన్ 4,000 రూపాయలు. 5 కీలక పథకాలపై సంతకాలు చేసిన చంద్రబాబు. సర్కార్ పరీక్షపై ఆశా ఆగ్రహం. జ్ఞాపక శక్తి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయంపై ఆశా కార్యకర్తలు కన్నీరు చేశారు. ఇప్పటికే తీవ్ర పని ఒత్తిడిలో సతమవుతుండగా పరీక్షల పేరిట మానసికంగా వేధించాలని సర్కారు చూస్తుందని ఆరోపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలకు దిగారు. కలెక్టరేట్ల ఎదుట ధర్నాలు చేశారు. 33 ఏళ్లుగా అనేక శిక్షణలు తీసుకుంటూ తమను మళ్ళీ పరీక్షిస్తే నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. సామాన్యంగా కూడా ఆశా కార్మికులు ఇప్పుడున్న ప్రజెంట్ పాఠశాలలో చాలా సంఖ్య తక్కువగా ఉంది. సో అదేవిధంగా కొత్త ఆశా కార్మికుల యొక్క ఉద్యోగాలు భర్తీ చేయాలని కూడా డిమాండ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా కొంతమంది ప్రైవేట్ ఆశా కార్మికులు శిక్షణ కోసం విద్యార్థులకు శిక్షణ అనేది అందిస్తున్నారు. ఆ ప్రైవేట్ కాంట్రాక్ట్ మీద ఉన్న ఆశా కార్మికులను కూడా పర్మనెంట్ చేయాలని ఒకవైపు చాలామంది డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన ఒక ఎగ్జామ్ కూడా ప్రభుత్వం పెట్టబోతుంది. దీనికి సంబంధించిన డిమాండ్ అనేది కొనసాగుతుంది. పాఠ్య పుస్తకాలు వాపస్. కేసీఆర్ పేరున్నదని 25 లక్షల పుస్తకాలు వెనక్కి. ముందు మాటల్లోనే మాజీ సీఎం మాజీ మంత్రుల పేర్లు అవి కనపడకుండా చేయాలని చూస్తున్న ప్రభుత్వం. పేర్లున్న పీజీకి స్టిక్కర్లు అతికించి ఇవ్వాలని నిర్ణయం. పుస్తకాలు వెనక్కి తెప్పించుకోవాలంటూ డిఓకి ఆదేశం. కేసీఆర్ పేరుంటే తప్పేంటి? సో సామాన్యంగా పాఠ్య పుస్తకాల పంపిణీ విషయంలో కేసీఆర్ ఒక ఫోటో ప్రతి పుస్తకం మీద వేయడం జరిగింది. సో ఇప్పుడు ప్రభుత్వం మారడంతో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. సో ప్రతి ఒక్క పుస్తకం మీద కేసీఆర్ గారి స్టిక్కర్ తీసేసి సో నార్మల్గా వేరే స్టిక్కర్ వేయాలని కోరడం జరిగింది. అదేవిధంగా కేసీఆర్ కిట్లు కూడా మీరు చూసుకున్నట్లయితే గత ప్రభుత్వంలో చాలామంది కూడా కేసీఆర్ కిట్ ఇవ్వడం అయింది. ఆ కేసీఆర్ కిట్లను కూడా స్టిక్కర్ చేంజ్ చేయడం జరిగింది. ఆ 1563 మందికి మళ్ళీ నీట్ పరీక్షలో అవకతవకలు. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయని వాటిపై విచారణ జరిపించాలని మళ్ళీ పరీక్ష నిర్వహించాలని బీసీ రాజ్యాధికారి సమితి అధ్యక్షుడు దాసు సురేష్ డిమాండ్ చేశారు. గురువారం ఒక ప్రకటన విడుదల చేశారు. నీట్ ద్వారా 15% మెడికల్ సీట్లు జాతీయ కోటాలో చేరుతుందని, తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని
చెప్పారు. జాతీయ భద్రతా సలహాదారుగా మంత్రి అజిత్ దోవెల్, ప్రధాన ముఖ్య కార్యదర్శిగా పీకే మిశ్రా. భూమిపై మనుషుల రూపంలో ఏలియన్లు ఉన్నారా అంటే ఎక్కడున్నారు? భూమిపై వస్తున్నారా? ఎవరితో సంబంధం కలిగి ఉన్నారా అన్న ప్రశ్నలకు ఇప్పటికీ సమాధానం దొరకడం లేదు. అయితే ఏలియన్లు భూమి మీద నివసిస్తున్నారని శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మనుషుల్లా వేషధారణ మార్చుకొని భూమిపై మనుగడ సాగిస్తున్నారని హార్వర్డ్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తల బృందం వెల్లడించింది. యుఎఫ్ఓ అనేవి భూమిపై ఉన్న ఏలియన్ స్నేహితుల్ని కలిసేందుకు గ్రహాంతరవాసులు వినియోగించే స్పేస్ షిప్ అయ్యుండొచ్చని వారి అంచనా. ఐస్ క్రీమ్లో మనిషి బొటనవేలు. ఆన్లైన్లో కోన్ ఐస్ క్రీమ్ను ఆర్డర్ చేసిన వైద్యుడికి భయానక అనుభవం. సో సామాన్యంగా ఒక వ్యక్తి ముంబైలో ఐస్ క్రీమ్ను ఆర్డర్ చేసుకున్నాడు. ఐస్ క్రీమ్ ఆర్డర్ చేసుకున్న తర్వాత ఐస్ క్రీమ్ తినే క్రమంలో ఒక బొటనవేలు వచ్చింది. అసలు సామాన్యంగా మొదటిగా అది డ్రై ఫ్రూట్స్ అనుకొని తినబోయాడు. తర్వాత అతను గమనించి ఇది ఒక మనిషి ఒక బొటనవేలని ఇమీడియట్లీ పోలీస్కి ఫిర్యాదు చేశాడు. సో ముందట ఒక వీడియో తీసి దాన్ని ఇన్స్టాగ్రామ్లో కూడా షేర్ చేయడం జరిగింది ఆ కంపెనీకి, యోమో కంపెనీకి. అయినా కూడా ఆ కంపెనీ ఎలాంటి రిప్లై అనేది ఇవ్వలేదు. సో ఇమీడియట్లీ పోలీసులకు అది తీసుకొని సమర్పించాడు. దాంతో అక్కడ పోలీసులు ఇమీడియట్లీ కేసు నమోదు చేశారు. ఇది నేషనల్ వైడ్గా కూడా చాలా వైరల్ అయింది.